తామలపత్రం అంటే అగ్రిమెంట్ అని అర్థం. ఈ తామలపత్రాన్ని ఇప్పటికీ కూడా మీరు చూడవచ్చు. ఎక్కడుందో కూడా చెప్తాను. ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్యలో జరిగిందో తెలుసా? అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవి కూడా మళ్లీ స్వామివారి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొండపై ఉండటానికి తొండమాన్ చక్రవర్తిని ఒక గుడి కట్టించమని అడుగుతారు. అండ్ ఆ గుడి కట్టడం కోసం భూమి కావాలి కదా, ఆ భూమి కోసమే ఈ అగ్రిమెంట్ జరిగింది. అయితే అప్పటికే వరాహమూర్తి కొండపైన ఉన్నాడు. అందుకే వెంకటేశ్వర స్వామి వరాహమూర్తిని కొండపైన నాకు ఉండటానికి కొంచెం ప్లేస్ కావాలి అని అడుగుతాడు. అందుకు వరాహమూర్తి కూడా వెంకటేశ్వర స్వామికి ఆ భూమిని ఇస్తారు. అందుకుగాను వెంకటేశ్వర స్వామి మరియు వరాహస్వామి మధ్యలో ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఆ అగ్రిమెంటే తామలపత్రం. ఈ తామలపత్రాన్ని మీరు చూడాలి అంటే గుడి వెనకాల ఉన్న మ్యూజియంకి వెళ్లి చూడండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పత్రంలో ఇప్పటి వరకు ఏం రాసుందో ఎవరికీ అర్థం అవ్వడం లేదు. ఎంతో మంది ఇందులో రాసున్నది డీకోడ్ చేయాలి అని అనుకున్నారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదు. సో వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి ల్యాండ్ ఇచ్చినందుకు వెంకటేశ్వర స్వామి అతనికి ఒక వరం ఇస్తారు. అదేంటి అంటే, ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు అని వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరమిస్తారు. అంతేకాదు, భక్తులు నిన్ను దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటేనే వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్తారు. సో ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోండి. అండ్ ఇప్పటికీ కూడా వరాహస్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు.